వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలనం వ్యక్తం చేశారు. తాను 2019-24 మధ్య పార్టీలో ఎంతో కష్టపడ్డానని, ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసన్నారు. అయితే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బోండా. పార్టీ మారినటువంటి నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని 4 పేర్లను ప్రస్తావించారు. తనకు మాత్రం పదవి రాలేదంటూ కూడా పరోక్షంగా ప్రస్తావించారు బోండా ఉమా. మంత్రి పదవి రాకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమైంది. ఈ 5 ఏళ్ల పాటు ఏళ్లు పనిచేసినటువంటి ఎవరు బాగా పనిచేశారో సో వారికి మాత్రం కీలకమైనటువంటి పదవులు ఇవ్వలేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోండా ఉమా ఎలా పనిచేశారో అందరికీ తెలుసన్నారాయన. తన పైన పల్నాడు జిల్లా మాచర్లలో దాడి చేశారని, కృష్ణా జిల్లా గుడివాడలో దాడి చేశారని, అయినా సరే తాను ఎక్కడా తగ్గకుండా పనిచేశానన్నారు బోండా. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి పదవి వచ్చిందంటూ కూడా అసంతృప్తిని బహిరంగంగా వెల్లడిస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు. ఇంతకు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమా మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పొచ్చు. కాబట్టి అర్థమైంది. కొంతమంది 5 సంవత్సరాల పాటు ప్రజెంట్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్, సవిత, సుభాష్, అదేవిధంగా పార్థసారథి వీరిని ఉద్దేశించి ప్రధానంగా ప్రస్తావిస్తూ వీరు ఎక్కడి నుంచి వచ్చారు, తాజాగా మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తున్నారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో నేను చేసినటువంటి పోరాటాలు ప్రధానంగా మాచర్లలో గుడివాడలో దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నేను కీలకంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసినటువంటి కీలకమైనటువంటి కేసులను కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. విజయవాడలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పైన నిర్వహించినటువంటి విజయోత్సవ సభలో బోండా ఉమామహేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సవితలు ఎక్కడి నుంచి వచ్చారని, ఇలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన 15 మంది పేర్లు చెప్పొచ్చన్నారు. కానీ పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడినటువంటి తనకు మంత్రి పదవి రాలేదంటూ కూడా పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి పదవి రాకపోవడం పైన బోండా ఉమామహేశ్వరరావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సోషల్ మీడియాలో బోండా వీడియో వైరల్ గా మారుతుంది. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఒక కీలకమైనటువంటి స్థానాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కైవసం చేసుకోవడం, మరి ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ బ్యూరో మెంబర్ గా ఉండడం, అధికార ప్రతినిధిగా ఉండడం, రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా పనిచేయడం, పరిటాల రవి మరణం తర్వాత అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేశారు. సో ఆయన కూడా కేబినెట్ లో పదవిని ఆశించినటువంటి వారిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో విప్పుగా బాధ్యతలు స్వీకరించి అది పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారా? కూటమి ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ లో చోటు ఇవ్వకపోవడం పైన ఆయన బహిరంగంగా విమర్శించడం దేనికి సంకేతంగా భావించాలి? 2014-2019 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మంత్రి పదవి పైన విపరీతంగా ఆశ పెట్టుకున్నారు. కానీ 2017లో 2వ విడతలో పదవి వస్తుందంటూ కూడా ఆయన ఆశించారు. కానీ ఆయనకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఆ సమయంలో కూడా బోండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అధిష్టానం బుజ్జగించడంతో కొంత వెనక్కి తగ్గారు. వాస్తవంగా ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని అప్పట్లోనే విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. కొన్ని సామాజిక సమీకరణాలు మారడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కలేదు. కానీ 2024 తర్వాత బోండా ఉమా మంత్రి పదవి గురించి ఎక్కడ మాట్లాడలేదు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది కూటమి ప్రభుత్వం. కానీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉండడంతో బోండా ఉమా ముందే ఈ వ్యాఖ్యలు చేశారా? ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని సంకేతాలను ప్రభుత్వానికి పంపించారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి ఉమా వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం
ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ బోండా ఉమామహేశ్వరరావు 2014 ఎన్నికల్లో తొలిసారిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, అసెంబ్లీలో అడుగుపెట్టడం, 2019 ఎన్నికల్లో మరోసారి ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ 2014-19 మధ్య కాలంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పదే కేబినెట్ రేసులో బోండా పేరు వినిపించినా కానీ ఎక్కడ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈసారి ఆయన కేబినెట్ లో బెర్త్ వస్తుందా? ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొంతవరకు ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచినటువంటి బోండాకు కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారా అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైన ఈసారి కూడా మొండి చేయి చూపించింది పార్టీ అధిష్టానం. తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నటువంటి ఆయన తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కానీ వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చినటువంటి నలుగురికి కేబినెట్ లో బెర్తిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే 15 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి అనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యానించారంటే కేబినెట్ లో బెర్తు రాలేదని ఇలాంటి అసంతృప్తిని వెలగక్కారా, లేదా వచ్చే కేబినెట్ లో నాకు విస్తరణ కల్పించిందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారా అనేది మాత్రం చూడాలి. మొత్తం మీద పార్టీ అధిష్టానం ఈ వ్యాఖ్యలపైన ఎలాగ పరిగణలోకి తీసుకుంటుంది, ఎలా పరిశీలిస్తుందో మనము వేచి చూద్దాం.